రాజులు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను. ధూపము వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచియుండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దావీదు సంతతిలో యోషియా అనునొక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడిచ్చిన సూచన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయెను. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగగునట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనుమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయెను. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చెదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనెను, నీ ఇంటిలో సగము నీవు నాకిచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయెనని రాజుతో అనెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయెను. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురముండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా వారి తండ్రి అతడు ఏ మార్గమున వెళ్ళిపోయెనని వారినడిగెను. అంతటా అతని కుమారులు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడిదకు గంత కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంత కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయుమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను, నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరుగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయెనని చెప్పెను. అందుకు అతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను.
అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసియున్నావు గనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతట వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడియుండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను. సింహమును శవము దగ్గర నిలిచియుండెను. కొందరు మనుష్యులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడియుండుటయు సింహము శవము దగ్గర నిలిచియుండుటయు చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గములో నుండి అతని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానము వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే, యెహోవా సింహమునకు అతని అప్పగించియున్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతని చీల్చి చంపెను అని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడియుండుటయు గాడిదయు సింహమును శవము దగ్గర నిలిచియుండుటయు సింహము గాడిదను చీల్చివేయక శవమును తినకయుండుటయు చూచి దైవజనుని శవము ఎత్తి గాడిద మీద వేసుకొని తిరిగి వచ్చెను. ఈ ప్రకారము ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చెను. అతడు తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిరి. మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టుడి, నా శల్యములను అతని శల్యము దగ్గర ఉంచుడి. యెహోవా మాటను బట్టి బేతేలులోనున్న బలిపీఠమునకు విరోధముగాను షోమ్రోను పట్టణములోనున్న ఉన్నత స్థలములలోని మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించునని తన కుమారులతో చెప్పెను. ఈ సంగతి అయిన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యరొబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయెను.